హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. నీట్ పేపర్ లీకేజ్ ఉద్యమం యువత గెలిచిందా, ప్రజాస్వామ్యం గెలిచిందా? ఒక పరీక్షలో జరిగిన అక్రమం దేశ రాజకీయాన్ని కదిలించిందా? యువత వీధుల్లోకి వస్తే ప్రభుత్వాలు తమ నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుందా? ఈ సంఘటన ఒక బెంచ్ మార్క్ కాబోతుందా? దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, అలాగే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అక్రమాలు, అవినీతి జరిగితే యువత ఇలాగే కదిలొస్తుంది. ఆయా రాష్ట్రాలకు సంబంధించి లేదా దేశంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తుందా? ఇది ఒక బెంచ్ మార్క్ గా మారబోతుందా? రీసెంట్ గా దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, ఆరోపణలు, పేపర్ లీకేజ్ వివాదం, పరీక్ష పారదర్శకతపై వచ్చిన అనుమానాలు లక్షలాది మంది విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత నిరసనలు చేపట్టారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపింది. కొన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ కు సంబంధించిన అరెస్టులు కూడా జరిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పరీక్ష వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని అంగీకరించి కొత్త చర్యలను ప్రకటించింది కూడా. ఈ పరిణామాలను కేవలం ఒక రాజకీయ కోణంలోనే కాకుండా ప్రజాస్వామ్యం, బాధ్యత, యువత పాత్ర అనే 3 కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక బెంచ్ మార్క్. ఎందుకు? ఈ సంఘటన ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా విద్య, ఉద్యోగాలు, పరీక్షలు వంటి ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారాల్లో తప్పులు జరిగితే ప్రజలు ప్రశ్నిస్తారు. ముఖ్యంగా యువత నిశ్శబ్దంగా ఉండదు. ఇది ఒక్క బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. రేపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేదా ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం అయినా పారదర్శకత పాటించాల్సిందే అనే సందేశాన్ని ఈ ఉద్యమం బలంగా వినిపించింది. గతంలో కూడా పేపర్ లీకేజీలు జరిగాయి. భారతదేశంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల హయాంలో అనేక పరీక్షల్లో పేపర్ లీకేజ్ లేదా నియామక అవకతవకల ఆరోపణలు వచ్చాయి. దానికి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు ఏంటంటే, మధ్యప్రదేశ్లో భారీ నియామక ప్రవేశ పరీక్షల కుంభకోణం జరిగింది. రాజస్థాన్లో రిట్ పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీకేజ్ జరిగింది. హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ పలు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో లీకేజ్ ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీఎస్పీఎస్సీ పరీక్షలు, ప్రశ్నాపత్రాల లీకేజ్ కారణంగా పలు పరీక్షలు రద్దయ్యాయి. అంటే పేపర్ లీకేజ్ అనేది ఒక్క పార్టీ సమస్య కాదు, మన పరీక్ష వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టే సమస్య. యువత చేసిన పని ఎందుకు ఇప్పుడు ప్రశంసిస్తున్నారంటే, విద్యార్థులు ప్రశ్నించారు. మా శ్రమకు విలువలేదా అని అడిగారు. ఏళ్ల తరబడి చదివితే కొందరు డబ్బుతో లేదా లీక్ అయిన పేపర్లతో ముందుకెళ్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు సమంజసమైనవే. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుడి హక్కు. ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టే శక్తి ప్రజలదే. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ప్రతి ఉద్యమానికి ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటితే ప్రజాస్వామ్య ఉద్యమం హింసగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో జరిగాయి కూడా. అంతెందుకు, జంతర్ మంతర్ దగ్గర కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. పోలీసులపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, హింసాత్మక చర్యలు. ఇవి ఎప్పటికీ సమర్థించేవి కావు. ఎందుకంటే ఒక మంచి లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు చట్టాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. హింస జరిగితే అసలు సమస్య పక్కకు వెళ్ళి కొత్త చర్చ మొదలవుతుంది. హింస మీదే అసలు టాపిక్ రన్ అవుతుంది. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేక స్పందించిందా అంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల ఆందోళనలు వినడం బలహీనత కాదు, ఇది ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనం. ప్రజల విశ్వాసం దెబ్బతింటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సహజం. పరీక్షల భద్రతను బలోపేతం చేయడం, దర్యాప్తు వేగవంతం చేయడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి అవసరం. ఒక జర్నలిస్ట్గా నా అభిప్రాయం, నిజాయితీగా చదివే విద్యార్థి జీవితాన్ని పేపర్ లీకేజ్ నాశనం చేస్తుంది. అందుకే ఈ రోజు జరిగిన ఉద్యమం రేపటి ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక. పరీక్షలతో ఆటలొద్దు, యువత భవిష్యత్తుతో రాజీ పడొద్దు. సేమ్ టైం నిరసన హక్కు ఉంది, కానీ హింసకు హక్కు లేదు. ఈ 2 విషయాలు సమానంగా గుర్తుంచుకోవాలి. ఈ సంఘటన మనకు ఒక పెద్ద పాఠం నేర్పింది. ప్రజాస్వామ్యంలో యువత గొంతు బలమైంది. ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలి. పరీక్ష వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి. ప్రతి విద్యార్థి కష్టానికి న్యాయం జరగాలి. అప్పుడు మాత్రమే దేశ భవిష్యత్తు నిలబడుతుంది. ఫైనల్గా ఇది ఒక పార్టీ విజయం కాదు, ఒక పార్టీ ఓటమి అంతకన్నా కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు ఎంత శక్తివంతమైనదో గుర్తు చేసిన సంఘటన. ఇది ఉద్యమ చరిత్రలో నిలిచిపోయే ఘటన అవుతుంది.